అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన నంది అవార్డ్స్, ఆ అవార్డ్స్ గురించి చూద్దామండి. 1964లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకరంగా నంది అవార్డులు అనేది ప్రారంభించారు. అవి మొట్టమొదటిగా 1964లో వచ్చిన చిత్రాలకిచ్చారు. అలా చూసుకుంటే 1964 నుంచి 1976 ఈ 13 ఏళ్లలో వచ్చిన చిత్రాలకి వాటికొచ్చిన అవార్డులు ముందుగా చూద్దాం. 3 కేటగిరీల్లో అప్పుడు అవార్డులు ఇచ్చేవారు చిత్రాలకి. ఒకటి బంగారు నంది ఉత్తమ ప్రథమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రానికి వెండి నంది, తృతీయ ఉత్తమ చిత్రానికి కాంస్య నంది. అలా వచ్చిన వాటిలో బంగారు నంది వచ్చిన చిత్రాలకి దర్శకుడికి, కథానాయకుడికి, కథానాయకుడికి కూడా అవార్డులు ఇచ్చేవాళ్ళనమాట. అలా చూసుకుంటే 1964లో మొట్టమొదటిగా బంగారు నంది 'డాక్టర్ చక్రవర్తి' అన్నపూర్ణ పిక్చర్స్ సినిమాకి వచ్చింది. వెండి నంది 'కీలుబొమ్మల' సినిమాకి, తర్వాత కాంస్య నంది 'గుడిగంటలు' రాజలక్ష్మి ప్రొడక్షన్స్ వాళ్ళది, ఎన్టీ రామారావు గారు హీరో. 'డాక్టర్ చక్రవర్తి' నాగేశ్వరరావు, 'కీలుబొమ్మలు' జగ్గయ్య. ఆ తర్వాత సంవత్సరం 1965లో జగపతి వారి 'అంతస్తులకి' బంగారు నంది, రామారావు గారు దర్శకత్వంలో వచ్చిన 'శ్రీకృష్ణ పాండవీయంకి' వెండి నంది, అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'ఆత్మగౌరవం' చిత్రానికి కాంస్య నంది వచ్చాయి. ఆ తర్వాత 1966లో వాహిని వారు బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన 'రంగుల రాట్నంకి' బంగారు నంది, కృష్ణంరాజు నటించిన మొదటి చిత్రం 'చిలకా గోరింకాకి' వెండి నంది, కాంస్య నంది 'ఆస్తిపరులు' చిత్రానికి వచ్చింది. జగపతి వారి పిక్చర్ 'ఆస్తిపరులు'. ఆ తర్వాత 1967లో అక్కినేని ఆదుర్తి నిర్మించిన 'సుడిగుండాల'కి బంగారు నంది, వెండి నంది 'చదరంగం' చిత్రానికి, కాంస్య నంది ఏవిఎం వారు నిర్మించిన 'భక్త ప్రహ్లాద్' చిత్రానికి వచ్చింది. ఆ తర్వాత 1968లో 'బాంధవ్యాలు' ఎస్వి రంగారావు దర్శకత్వం నిర్మాణంలో వచ్చిన చిత్రం, దానికి బంగారు నంది వచ్చింది. సావిత్రి గారి దర్శకత్వంలో వచ్చిన 'చిన్నారి పాపల'కి వెండి నంది వచ్చింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి 'బంగారు గాజుల'కి కాంస్య నంది వచ్చింది. అవి మొట్టమొదటి 5 సంవత్సరాల అవార్డులు. ఆ తర్వాత 1969లో బంగారు నంది నందమూరి తారక రామారావు నటించిన కథానాయకుడి చిత్రానికి బంగారు నంది వచ్చింది. సారథి స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చిన నాగేశ్వరరావు గారి సినిమా 'ఆత్మీయుల'కి వెండి నంది. తర్వాత వాహిని వారి 'బంగారు పంజరం' శోభన్ బాబు ఇందులో కథానాయకుడు, ఆ చిత్రానికి కాంస్య నంది వచ్చాయి. ఆ తర్వాత 1970లో పద్మనాభం దర్శకత్వంలో వచ్చిన కథానాయక 'మొల్ల' ఈ చిత్రానికి బంగారు నంది వచ్చింది. రామారావు గారి దర్శకత్వంలో వచ్చిన 'కోడలుదిద్దిన కాపురం'కి వెండి నంది, బాలరాజు కథ బాపు రమణ చిత్రం, దానికేమో కాంస్య నంది వచ్చాయి. అంటే ఆ తర్వాత 1971కి వస్తే శోభన్ బాబు నటించిన 'చెల్లెలి కాపురం' విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చింది. ఈ చిత్రానికేమో బంగారు నంది. రామారావు గారి సొంత చిత్రం కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చింది 'శ్రీకృష్ణ సత్య'కి వెండి నంది. అక్కినేని నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ వారి 'అమాయకురాలి'కి కాంస్య నంది వచ్చాయి. ఆ తర్వాత సంవత్సరం 1972లో చూసుకుంటే మళ్ళీ శోభన్ బాబు నటించిన 'కాలం మారింది' చిత్రానికి బంగారు నంది, దాసరి నారాయణరావు తొలి చిత్రం 'తాత మనవడి'కి వెండి నంది, ప్రజానాయకుడు కృష్ణ నటించిన చిత్రానికి కాంస్య నంది వచ్చాయి. మళ్ళీ 1973 వచ్చేసరికి మళ్ళీ శోభన్ బాబు నటించిన 'శారద' చిత్రానికి బంగారు నంది, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 'బాపురంలో అందాల రాముడి'కి వెండి నంది, తర్వాత 'సంసారం సాగరం' దాసరి నారాయణరావు చిత్రానికి కాంస్య నంది వచ్చాయి. అంటే శోభన్ బాబు గారివి 3 చిత్రాలు వరుస 71, 72, 73లో బంగారు నంది గెలుచుకున్నాయి. ఆ విధంగా ఆయనకి హ్యాట్రిక్‌గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1974లో బంగారు నంది కృష్ణ గారి చిత్రం 'అల్లూరి సీతారామరాజు'కి వచ్చింది. వెండి నంది 'ఓ సీత కథ' చిత్రానికి వచ్చింది. కాంస్య నంది రామారావు గారు నటించిన 'తీర్పు' చిత్రానికి వచ్చింది. మళ్ళీ 1975 వచ్చేసరికి బంగారు నంది శోభన్ బాబు, వాణిశ్రీ నటించిన 'జీవనజ్యోతి' చిత్రానికి వచ్చింది. ఆ తర్వాత 'బాపురంలో ముత్యాల ముగ్గు'కి వెండి నంది. తర్వాత ఏమో 'స్వర్గం నరకం' దాసరి నారాయణరావు గారి చిత్రానికేమో కాంస్య నంది వచ్చాయి. ఆ తర్వాత 1976లో 'ఊరుముడి బ్రతుకులు' ఈ చిత్రానికి బంగారు నంది, అక్కినేని చిత్రం 'మహాకవి క్షేత్రయ్య'కి వెండి నంది,
అంతులేని కథ చిత్రానికి కాంస్య నంది వచ్చాయి. అదండి మొట్టమొదటి 13 సంవత్సరాల్లో చిత్రాలనమాట. ఆ తర్వాత మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలకి వచ్చిన బంగారు నంది, వెండి నందులు చూసుకుంటే 1982లో దాసరి దర్శకత్వంలో వచ్చిన మేఘ సందేశం చిత్రానికి బంగారు నంది, మరో మలుపు అనే చిత్రానికి వెండి నంది, కాంస్య నంది కీర్తి, కాంత, కనక అనే చిత్రానికి వచ్చాయి. 1989లో నాగార్జున నటించిన గీతాంజలికి బంగారు నంది, మౌన పోరాటం చిత్రానికి వెండి నంది, అక్కినేని విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన సూత్రధారులకి కాంస్య నంది వచ్చాయి. ఆ తర్వాత 1990లో ఎర్రమందారం చిత్రానికి బంగారు నంది, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సీతారామయ్య గారి మనవరాలికి వెండి నంది, హృదయాంజలి అనే సినిమాకి కాంస్య నంది వచ్చాయి. 1992లో ఏ చిత్రానికి కూడా బంగారు నంది రాలేదు. వెండి నంది రాజశ్రీ కళ్యాణం, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ నటించిన చిత్రం. ఆ తర్వాత కాంస్య నంది చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు చిత్రానికి వచ్చాయి. 1994లో అక్కినేని జయసుధ నటించిన బంగారు కుటుంబం చిత్రానికి బంగారు నంది, శుభలగ్నం చిత్రానికి ఏమో వెండి నంది, భైరవ ద్వీపం బాలకృష్ణ చిత్రానికి కాంస్య నంది వచ్చాయి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఒక ముఖ్య పాత్రలో నటించారు. అది శ్రీరామరాజ్యం. అందులో ఆయన వాల్మీకిగా నటించారు. ఆ చిత్రానికి బంగారు నంది వచ్చింది 2011లో. అలాగే రాజన్న అన్నపూర్ణ స్టూడియోస్ సొంత చిత్రం నాగార్జున నటించిన చిత్రానికి వెండి నంది, విరోధి అనే చిత్రానికి కాంస్య నంది వచ్చాయి. అలా తర్వాత 2014 అక్కినేని నటించిన ఆఖరి చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ మనంకి వెండి నంది వచ్చింది. లెజెండ్ అనే సినిమాకి బంగారు నంది, హితుడికి కాంస్య నంది వచ్చాయి. అవండి బంగారు నందులు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలకు వచ్చాయి. తర్వాత అలనాటి హీరోలలో బంగారు నంది, వెండి నంది, కాంస్య నంది వచ్చిన చిత్రాలు చూసుకుంటే 1964 నుంచి 76 వరకు చూసుకుంటే ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారి బంగారు నంది 3 చిత్రాలు, వెండి నంది 3 చిత్రాలు, కాంస్య నంది 4 చిత్రాలు. అంటే మొత్తం 10 చిత్రాలకి ఆయనకి మొత్తం చిత్రాలుగా వచ్చాయి. ఎన్టీ రామారావు గారివి 1 బంగారు నంది, 3 వెండి నందులు, 2 కాంస్య నందులు. అంటే 6 చిత్రాలకు వచ్చాయన్నమాట. వెండి నందులు 3 కూడా రామారావు గారి స్వంత చిత్రాలే. శోభన్ బాబు గారివి 4 బంగారు నందులు, 1 కాంస్య నంది, అంటే 5 మొత్తం. కృష్ణది 1 బంగారు నంది, 1 కాంస్య నంది, అంటే 2. కృష్ణరాజుది 1 వెండి నంది. తర్వాత కృష్ణరాజుది 1 వెండి నంది చెప్పుకున్నాం కదా. చంద్రమోహన్ 1 బంగారు నంది రంగుల రాట్నం చిత్రానికి. ఎస్వి రంగారావు గారి బాంధవ్యాలకి బంగారు నంది, ఇంకో 2 చిత్రాలకి వెండి నందులు వచ్చాయి. అలా చూసుకుంటే 10 చిత్రాలు నందులతో అక్కినేని నాగేశ్వరరావు గారు టాప్‌లో ఉంటారు. బంగారు నందులు చూసుకుంటే మట్టుకు శోభన్ బాబు గారిదే 4 బంగారు నందులు. ఆ తర్వాత 82 నుంచి 2014 వరకు చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలకి 3 సినిమాలకి బంగారు నంది, 3 సినిమాలకి వెండి నంది, 1 చిత్రానికి కాంస్య నంది వచ్చాయి. అంటే అవి కూడా 7 అవార్డు. అలా చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారివి మొత్తం 17 నంది అవార్డులన్నమాట. తర్వాత 1991 నుంచి 2014లో 91 నుంచి ది బెస్ట్ ఫ్యామిలీ వ్యూయింగ్ మూవీ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేదనమాట. ఆ అవార్డు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు 2 సినిమాలకు వచ్చాయండి. అలా అవి కూడా 2 నందులు నాగేశ్వరరావు గారి సినిమాలకు వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఆ 2 సినిమాలు 2000లో వచ్చిన సకుటుంబ సపరివార సమేతం, 2006లో వచ్చిన శ్రీరామదాసు. అందులో కబీర్ దాస్ పాత్ర వేశారు నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత 1977లో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు కూడా ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మొట్టమొదటిగా 77లో కృష్ణరాజుకి వచ్చింది ఆ అవార్డు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి 2 సార్లు వచ్చింది. 1982లో మేఘ సందేశం, 1994లో బంగారు కుటుంబం. ఆ తర్వాత ఇతర అవార్డులు చూసుకుంటే నంది అవార్డులోని రఘుపతి వెంకయ్య పేరు మీద 1989లో రాష్ట్ర ప్రభుత్వం అవార్డు మొదలెట్టింది. ఆ అవార్డు మొట్టమొదటిగా ఎల్వి ప్రసాద్ గారికి వచ్చింది. తర్వాత 1989లో అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చిందన్నమాట. ఆ తర్వాత 1996లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అని మొదలెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ అవార్డు మొట్టమొదటి అవార్డు అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చింది. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చిన అవార్డులుగా చెప్పుకోవాలి. అలా చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి నంది అవార్డులు
వివిధ నంది అవార్డులు చూసుకుంటే మొత్తంగా 24 అవార్డులు వచ్చినట్టు చెప్పుకోవాలి. 24 అవార్డులు, 23 అవార్డులు వచ్చినట్టు చెప్పుకోవాలన్నమాట. అవండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, నాటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన నంది అవార్డులు, అందులో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలకు వచ్చిన నంది అవార్డుల గురించిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.